అసలు ప్రాంక్ స్టార్ కదా నువ్వు. యూట్యూబ్లో ప్రాంక్స్ చేస్తూ గేస్ని చేస్తావు, చిన్న పిల్లని చేస్తావు, పెద్ద పెద్ద వాళ్ళని చేస్తావు. అసలు నీ కంటెంట్కి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఫీమేల్ మేల్ ఐదర్ కూడా లేదు. అలాంటి ఒక ప్రాంక్ స్టార్ ఇప్పుడు మూవీ చేస్తున్నాడు. అసలు నీకు నమ్మకం ఉందా నీ మూవీ కనీసం 2 రోజులు ఆడుతుంది అని? ఎవరు ఆడదు మేడం. చిన్నది ఇప్పుడు చిన్న సినిమాలు 100 crores కొడుతున్నాయి, పెద్దవి ఉండట్లేదు. పెద్దవి 1000 crores కొడుతున్నాయి, చిన్నవి ఉండట్లేదు. సో ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నేను యాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే నాకు అవకాశాలు ఇవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే మన పైన రిటర్న్ రావాలి, మనకు ఫేమ్ ఉండాలి, లేకపోతే మన పైన డబ్బులు పెట్టరు. ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి, యూట్యూబే దారి లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దారి నాకు అర్థమైంది. దెన్ ఐ బాట్ ఏ కెమెరా. అప్పుడు బాగా బిత్తిరి సత్తి సార్ ఉన్నారు కదా, ఆయన మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్, ఇట్లా వరల్డ్ కామెడీ వీడియోస్ ఉండేవి. కామెడీ వీడియోస్ చేస్తే బాగుంటాయి, మనకు ఫస్ట్ ప్రజాదరణ వస్తుంది, తర్వాత ఫేమ్ అవ్వచ్చు. దెన్ వీ క్యాన్ యాక్టర్గా ప్రయత్నం చేయించాను. నేను బాగా చదువుకొని అన్నీ వచ్చా, వెల్గా బాగానే వచ్చాను. బట్ ఆ కామెడీ, ఆ సెటప్, ఆ అటైర్ నాకు సెట్ అవ్వాల నా పర్సనాలిటీకి నాకు. దెన్ ఏం వర్కౌట్ అవ్వలేదు. 2 షార్ట్ ఫిల్మ్స్ తీసా, వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇది ఏ ఇయర్లో? ఇది 2020, 4 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్. దెన్ వాట్ హ్యాపెన్, ఇంకా ఇది అవ్వట్లేదు, ఏదైనా సాధన చేయాలి అంటే అప్పుడు ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్లో అని చూస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. అట్లా తెలియక 2 వీడియోలు చేస్తే అవి బాగా వ్యూస్ వచ్చాయి, 50,000 60,000 వచ్చాయి స్టార్టింగ్లోనే, ఒక 1 to 2 daysలోనే. సో ఇది బాగా వస్తుందని తెలియకుండా అది మొదలుపెట్టా. నేను చదువుకున్న నాకు ప్రాంక్స్ అనేది అసలు జీరో, అండ్ అది నా వే కాదు, అది ఒక దారి పనికొచ్చింది ఇప్పుడు నేను సినిమాకి ఎదగడానికి. ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్ ఆర్ రైట్, ఇట్స్ హ్యాపెన్. నాకు తెలియకుండా చేశాను, జరిగింది. 6-7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు వితిన్ 3-4 monthsలో. దెన్ ఏమైంది, ఇప్పుడు ఫేమ్ అయ్యాను, ఇప్పుడు అవకాశం ఇస్తారా అని మళ్ళీ తిరిగా. ఎవరు అప్పుడు కూడా అవకాశాలు ఇవ్వాల. అంటే సినిమా అనేది పెద్ద మీడియా, అర్థమైంది. యూట్యూబ్ వేరు, సినిమా వేరు, ఉదాహరణ వేరు, కమర్షియాలిటీ వేరు. సో ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం అని అర్థమైంది. దెన్ నా దగ్గర కొంచెం డబ్బులు ఉండేప్పుడు, సో లెట్ స్టార్ట్ ఏ మూవీ అని కొత్త ప్రొడ్యూసర్ వస్తే 50 లక్షలు తను పెట్టేటట్టు, నేను ఒక 20 lakhs పెట్టేటట్టు, నేను 15 lakhs అలా పెట్టి చేశాను. ఫస్ట్ నేను 15 lakhs పెట్టి మ్యూజిక్ చేయించాను. దాని పేరు కొత్తపేట గ్రామం అనే సినిమా. ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో దెన్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది జనాల పైన. అరే ఏమో కష్టపడ్డాం, నా డబ్బులు పెట్టే వచ్చాడు, నాకు ఫేమ్ ఉంది. వాళ్ళు పెట్టమంటే నాకు ప్రొడ్యూస్ చేయలేదు, నేను పెట్టుకుంటే కూడా నాకు హెల్ప్ చేయట్లేదు, మధ్యలో వెళ్ళిపోయారు, లాస్ అయింది, సినిమా అయిపోయింది. దాంట్లో సన్నీ లియోన్ని పెట్టాలి, ఐటమ్ సాంగ్ బాగా డిజైన్ చేసుకుని బాగా చేసాం సినిమాని, గట్టిగా చేయాలి, ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ కష్టపడాలి. అయితే అది ఆగిపోయింది. దెన్ వాట్ హ్యాపెన్, ఇది కాదు మనమే పెట్టుకోవాలి, గట్టిగా ఎవడి మాట వినద్దు. అప్పుడు అర్థమైంది ఎవడి మాట వినద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం చేయాలి, నాకు అప్పుడు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. బాగా కంటిన్యూస్గా 1.5 year రెగ్యులర్ వీడియోస్ చేశాను. ఐ సేవ్డ్ సమ్ మనీ. చాలామంది యూట్యూబర్ లాగానే వాళ్ళందరూ రకరకాలుగా ఎంజాయ్ చేశారు. నేను ప్రతి డబ్బులు కూడబెట్టాను, ప్రతి రూపాయి కూడబెట్టాను. అండ్ మూవీ మొదలు పెట్టాను. అప్పుడు బాగా వ్యూస్ వచ్చేటప్పుడు ఇట్లా కళ్యాణి అనే ఆవిడ వచ్చి నాతో గొడవపడి అట్లా జరిగింది సిచ్యువేషన్. దెన్ ఇది రైట్ టైం రా, అండ్ ఇంకా వీడియోస్ చేయట్లేదు. అంటే వీడియోస్ చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అంటే అప్పటికే ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. చేసాం వీడియోస్, బాగా వ్యూస్ వచ్చాయి, ఇంకా అదే రొటీన్ కంటెంట్ కూడా రొటీన్ అవుతుంది. దెన్ ఐ ఫైండ్ ఇది ఇద్దు కొంచెం బెస్ట్గా చేద్దాం అని నాకు అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ చేద్దామని గోవాకి వెళ్ళి కథ రాసి వచ్చి లారీ చాప్టర్ 1 ఆడిషన్స్ చేసి తెలుగు అమ్మాయి దొరకపోతే హిందీ అమ్మాయిని పెట్టుకొని సినిమా స్టార్ట్ చేశాం, లారీ చాప్టర్ 1. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ గుర్తుకొచ్చింది, తెలుగు అమ్మాయిని ఎందుకు దొరకలేదు? చాలా మంది ఉన్నారు, అంటే హిందీ అమ్మాయిలు పెట్టి ఎక్స్పోజ్ చేస్తే చాలా మంది చూస్తారని కదా. నిజం చెప్పలే, పర్లేదు. అదే నిజం చెప్తాను. ఏమైందంటే హీరోయిన్ నేను గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్ పెట్టినప్పుడు, గోవాకి ఎందుకు వెళ్ళావు? అక్కడే కథలు దొరుకుతాయా? అక్కడ కొంచెం ప్రశాంతత ఉంటుంది, ఫీల్ లైక్ తాగొచ్చు మంచిగా రూమ్ లో కూర్చొని ట్రావెల్ చేస్తే ఐడియాస్ వస్తాయి. అదే హైదరాబాద్ ట్రావెల్ చేయొచ్చు కదా, ఎన్ని హైవేస్ ఉన్నాయి. సో అదే ఇంకా మీరు ఇది చేయండి అంటే ఏం చెప్తాం, నాకు నచ్చింది వెళ్ళాను. సో ఇట్స్ హ్యాపెండ్. వెళ్ళేదా కథ రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆడిషన్ చేసిన తర్వాత హీరోయిన్ కావాలి, అందరు దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ దొరకపోతే ఇమీడియట్ గా తెలుగు ట్రై చేసావా? అదే చెప్తున్నాను. దెన్ పక్కింటి అమ్మాయి కావాలి, బాగా కుందర బొమ్మలా ఉండే అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయిలా కావాలి. ఎందుకంటే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి, లారీ కథ మీద ఆ భుజం మీద తను కథను మొయ్యాలి, అంత బాగుండాలి. సో నాకు అర్థమైంది అటువంటి అమ్మాయి కావాలని. ఇన్స్టాగ్రామ్లో 100 ప్రొఫైల్స్ ఉన్నాయి, యాక్టర్ అని పెట్టుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు, రెడీ ఫర్ కొలాబరేషన్ అని పెట్టుకుంటారు, అందరు మెసేజ్ ఒక రిప్లై అయ్యారు. అట్లా ఇంకా కొందరు తెలుగు ఆర్టిస్టులు హీరోయిన్లు అవ్వాలని ప్రయత్నం చేసే వాళ్ళు, వాళ్ళందరినీ కాఫీ షాప్లో రోజు పిలిపించారు. ఒక 5-6-7 మంది తెలుగు వాళ్ళు, ఒక 20-30 మంది హిందీ వాళ్ళని పిలిపించాం. ప్రతి ఒక్కరు రావడం, నువ్వు కొత్తడివి, నీతో చేస్తే సినిమా మాకు ఫ్యూచర్ ఉండదు, మళ్ళీ ఎందుకు వచ్చారు మరి హీరోయిన్ గారు, మీరు ఎవరు చెప్పారు మీకంటే నువ్వు కొత్తడివి అని మమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడతారు తప్ప వాళ్ళు అసలు యాక్టింగ్ చేయాలా, ప్రొఫెషనల్ యాక్టర్స్ అనేది వాళ్ళకి కనపరాదనమాట. అడపదడప ఏదో హీరోయిన్ ఏదో అంటారు, అట్లా కొంతమంది తగిలారు. తెలుగు వాళ్ళ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాయి, జరిగిన సిచ్యువేషన్. తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోరు. దీంట్లో సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, నువ్వు యాక్టర్ అని ఒప్పుకున్నావు అంటే
మీ బావ భర్త తండ్రి అందరికి చెప్పి వస్తావు ఇంట్లో నుంచి అంతేనే కదా. yes. మరి ఇక్కడికి వచ్చినాక నేను కిస్ ఉంది రొమాన్స్ ఉందంటే నాకు ఇది వద్దంటే నీకోసం నీ కథ మార్చలేను. అవును. కుటుంబ కథా చిత్రం. ఫస్ట్ లవ్లో పడతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఉన్నాయా కిస్సులు హగ్గులు? ఉన్నాయి, ఎన్ని ఉంటాయి? ఒక 6-7 ఉంటాయి. అంటే నీ కంఫర్ట్ కోసం పెట్టావా, సినిమా కథ కోసం పెట్టావా? ఆనెస్ట్గా జనాల కోసం పెట్టా, నా కోసం కాదు. అది కిస్సులో ఏముంది, నథింగ్ దే. సో ఏమైంది, ఈ కమర్షియల్ కోసం పెట్టాము. ఫస్ట్ ఏంటంటే కథ, హీరో ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. వదిలి వెళ్ళిపోయినప్పుడు తన భుజాల మీద హీరోయిన్ కథ మొయ్యాలి. అటువంటి స్ట్రాంగ్ లేడీ అవ్వాలి. అంత లేయాలంటే వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం పండాలంటే ఆ స్టోరీ అలా ఉండాలి. ప్రాపర్ లవ్ స్టోరీ నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నడవాలి, పెళ్ళి అవ్వాలి, ఇదంతా ప్రాపర్ స్టోరీ. ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, పెళ్ళి అంటేనే పెద్ద ప్రొసీజర్. రొమాన్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ అవి చాలా చిన్న ప్రొసీజర్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ ఉంటాయి, బిలీవబుల్ చేయాలంటే స్క్రీన్ పైన ఇవన్నీ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వాట్ హ్యాపెన్, వద్దనుకున్నారా? వద్దని చాలా అట్లా జరగడం వల్ల ఆగస్ట్లో వర్షాలు పడుతున్నాయి, నేనేమో షూటింగ్కి వెళ్ళాలి, టైం లేదు నా దగ్గర, వాళ్ళ కోసం నేను ఆగలేదు. ఛాన్స్ ఇచ్చాను, దొరకలేదు, మనం ఏం చేస్తాం. దెన్ నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే అతనికి ఫోన్ చేస్తే ఒక కాంటాక్ట్ వచ్చింది. ఒక 50-60 పంపించాడు. వాళ్ళలో షీఈ్ సో కంఫర్టబుల్ ద వన్ చంద్రశేఖర్ అని. అన్ని అంటే అదే అన్నిటికీ అన్నిటికీ నువ్వు ఆ డర్టీ మైండ్ తోటి నా మాటకు డర్టీ మైండ్ తీసుకుంటున్నావా? అన్నిటికంటే లైక్ ప్రొడక్షన్ లో ఏదైనా కష్టమైన ఏదైనా ఫేస్ చేయడానికి. తనకు మేము షూటింగ్ చేసేటప్పుడు జూమ్ షాట్ ఉందన్నమాట. పెళ్ళైన తర్వాత కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది. తనకి యాక్సిడెంట్ అయింది, అమ్మాయికి. యాక్సిడెంట్ మేజర్గానే అయింది. ఫొటోస్ ఉంటాయి, ఇస్తాను మీకు చూద్దరు. ఏంటంటే 200 జూమ్ లెన్స్ వేశారు. క్యాస్ట్ అండ్ క్రూ చాలా దూరంలో ఉన్నారు, అమ్మాయి నేను ఉన్నాం, కూరగాయలు తీసుకురావాలి, ఇట్లా ఉంటుంది రోడ్డు. ఆ షాట్ కోసమే అలా తీసాం. కింద పడింది. కింద పడితే చీర, శారీ డ్రాపర్ అని, శారీ అమ్మాయి హిందీ అమ్మాయి కదా, శారీ కట్టుకోవడం రాదు. సో తన కొంగు బైక్లో చుట్టుకొని కింద పడింది. ఆ కొంగు ఇడంతా కోసుకుపోయింది. ఈ స్క్రాచెస్ ఇక్కడ రాయి కొట్టేసుకుంది, అంత బ్లడ్ అంతా కారుతుంది. అప్పుడు కూడా అమ్మాయి, నేను ఇట్లా అమ్మాయిని ఎత్తుకున్నా అంటే నా దగ్గర ఉండే డబ్బులు, నేను కారు కూడా కొనుక్కోలే, సినిమాకే పెట్టా డబ్బులు. కారు ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ వెళ్ళొచ్చు. పక్క నుండి ఆటోని పిలిచి అమ్మాయిని ఆటోలోకి ఎత్తేటప్పుడు అమ్మాయి అంటుంది, నన్ను తీసేస్తావా, నీ క్లాస్ వస్తుందా, తీసేయి, నో ప్రాబ్లం. షీ సచ్ కమిటెడ్, తీసేయి, నో ప్రాబ్లం, నీ కంఫర్టబుల్, నేను మార్చుకొని కూడా వస్తాను మళ్ళీ యాక్టింగ్కి, అదే దెబ్బలు మానిన తర్వాత ఐ విల్ వెయిట్, నీ ఇష్టం శ్రీకాంత్ అని. కోమ అంటే కాన్షియస్, అన్కాన్షియస్ మోల్ పోయింది, బ్లడ్ అంతా పోయింది. ఎప్పుడు పోలే అమ్మాయి, కింద పడలేదంటే ఇంతవరకు. అట్లా అంత సెన్సిటివ్ గర్ల్ అయిపోయింది. దెన్ నేను అట్లా కాదు, నేనేం ఆలోచిస్తానంటే ఈఎంకి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, మరి పెద్ద పంచాయతీ. ఇంకోటి ఆల్రెడీ 3 రోజులు షూట్ చేసాం, ఒక 20 lakhs ఖర్చు అయిపోయింది. నా బడ్జెట్, నా సినిమా, నా ప్లాన్లో నేను యూట్యూబర్, నా సొంత డబ్బులు పెట్టాను. ఇంత చిన్న మిస్టేక్ అయినా సినిమా అయిపోద్ది. సినిమా అయిపోతే కృష్ణానగర్లో నేను రోజు వింటుంటా కొత్త డైరెక్టర్లు, చిన్న ప్రాబ్లం చాలు సినిమా అయిపోద్ది. సినిమా అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఒక 200 మందికి ఫోన్లు చేసి మేనేజ్ అందరిని తీసుకురావాలి సెట్కి. పొద్దునికల్లా మేకప్ అని, లైట్ అని అందరినీ తీసుకురావాలి, అంత ఈజీ కాదు. సో ప్రొసీజర్, మేనేజర్ కూడా లేడు, అన్నీ నేనే చేసుకున్నా. నా భయం ఏంటంటే బడ్జెట్ వేస్ట్ అయింది, ఈ అమ్మాయికి దెబ్బ తెలియదు నా వల్ల. 2 ఏమవుతుంది సిచ్యువేషన్ డిఫరెంట్. పోయినా ఆమె రక్తం చూసి భయపడింది.